హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ విలన్ హస్బెండ్ ఎపిసోడ్ 13. ఇక స్టోరీలోకి వెళ్తే, ఆద్య తన మీద పడిన సన్ రైజ్ చూస్తూ ఇవాళ ఎందుకు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది, నాకు కావాల్సింది నాకు దగ్గరలోనే ఉంది అనిపిస్తుంది అని తన హార్ట్ ఎందుకు ఇంత స్పీడ్గా కొట్టుకుంటుందో అర్థం అవ్వక చిరునవ్వుతో చుట్టూ చూస్తూ ఉన్న ఆద్యకి గార్డెన్లో నిల్చుకొని తన వైపే చూస్తూ ఉన్న జై కనిపించడంతో అప్పటి వరకు నవ్వుతూ ఉన్న ఆద్య మొహంలో కోపం వచ్చి చేరి తన మొహం బీట్రూట్ లాగా ఎర్రబడుతుంది. హో గాడ్, వీడేంటి ఇంత మార్నింగ్, అది కూడా నా ఇంట్లో నా గార్డెన్లో అని విసుగ్గా తల తిప్పుకొని, వీడికి నా అడ్రస్ ఎలా తెలిసింది, ఇవాళ నా చేతుల్లో చావడానికే వచ్చాడు ఫాల్తూ అని తిట్టుకుంటూ కోపంగా గార్డెన్ వైపు చూసిన ఆద్యకి అక్కడ ఎవరూ కనిపించరు. అదేంటి వీడు ఎక్కడ కనిపించడం లేదు, ఇందాక అక్కడే కదా ఉన్నాడు అని గార్డెన్ మొత్తం చూస్తూ ఉన్న తనకి జై ఎక్కడా కనిపించాడు. ఈలోపే ఎటుపోయాడు వీడు అనుకుంటూ ఉండగా అక్కడ చెట్లకి నీళ్లు పడుతూ ఉన్న వెంకట్ గార్డెన్ మొత్తం తనే చూసుకుంటూ ఉంటాడు. చెట్లు వాడిపోకుండా వాటర్ పోస్తూ ఉండడం, సాయిల్ చేంజ్ చేయడం అండ్ మంత్లీ ఆర్గానిక్ ఫర్టిలైజర్ వేస్తూ ఉండడం అక్కడ వెంకట్ డ్యూటీ. వెంకట్ని చూసిన ఆద్య వెంకట్ని పిలుస్తుంది. ఆద్య వాయిస్ విన్న వెంకట్ తన చేతిలో ఉన్న గ్రీనరీ హ్యాండ్స్ పేరుని పక్కన పెడుతూ ఆద్యకి వినిపించేలాగా దగ్గరికి వచ్చి నిల్చుకొని, చెప్పండి అమ్మాయి గారు, ఏమైనా కావాలా అని ఆద్యకి వినిపించేలాగా అడుగుతారు. నో, నాకేం వద్దు, కానీ ఇక్కడికి నువ్వు కాకుండా ఎవరైనా కొత్త పర్సన్స్ ఎవరైనా వచ్చారా? లేదమ్మాయి గారు, ఎవరూ రాలేదు, నేను అరగంట నుండి ఇక్కడే ఉన్నాను, ఇక్కడికి ఎవరూ రాలేదు. ఏమైంది, ఎందుకలా అడుగుతున్నారమ్మాయి గారు? నథింగ్, వెళ్ళి నీ వర్క్ చూసుకో అని ఆద్య చెప్పగానే ఏమైంది అమ్మాయి గారికి అనుకుంటూ వెంకట్ అక్కడి నుండి వెళ్ళిపోయి తన వర్క్ కంటిన్యూ చేస్తూ ఉంటాడు. వెంకట్ ఎవరూ లేరు అంటున్నాడు, మరి నేను జైన్ గార్డెన్లో ఉండడం చూశానే, అంటే అదంతా నా భ్రమ, ఛా వీడు బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు అని తిట్టుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి జై బెడ్ మీద పడుకొని కనిపిస్తాడు. జైని చూసిన ఆద్య షాక్ అవుతూ, హే నువ్వేంటి ఇక్కడ, అసలు ఇక్కడికి ఎలా వచ్చావు, నా పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి వస్తావా, ఫస్ట్ యూ గెటప్. నువ్వే కదా మిర్చి నన్ను నిన్నటి నుండి బాగా తలుచుకుంటూ ఉన్నావు, అందుకే వచ్చాను, ఇట్స్ టోటలీ యువర్ మిస్టేక్ అంటూ కళ్ళెగరేస్తూ అడుగుతాడు. బుల్షెట్, నేను నిన్ను తలుచుకోవడం ఏంటి, ముందు నా బెడ్ మీద నుండి లేస్తావా లేదా? నేను లేవను, నన్ను ఎందుకు తలుచుకున్నావో చెప్పు, అప్పుడు లేస్తాను, అప్పటి వరకు లేవను అని చెప్పి కృష్ణుడి స్టైల్లో బెడ్ మీద పడుకోనున్న జైని చూసి కొట్టడానికి ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి అటు ఇటు చూస్తున్న ఆద్యకి తన రూమ్ బాల్కనీలో హాకీ స్టిక్ కనిపించడంతో అది తీసుకొని తిరిగి బెడ్రూమ్లోకి వచ్చేసరికి అక్కడ జై కనిపించడు. గాడ్, నిజంగా ఇదంతా నా ఇమాజినేషన్, మరి నాకేంటి వాడు నిజంగా వచ్చాడనిపిస్తుంది, నైట్ నుండి వాడిని బాగా తిట్టుకుంటూ ఉన్నాను కదా, అందుకే ఇలా అనిపిస్తుంది. వీడు నన్ను బాగా డిస్టర్బ్ మాత్రమే కాదు, చాలా ఇరిటేట్ కూడా చేస్తున్నాడు. ఛీ, ఇక వీడి నేమ్ కూడా తలుచుకోకూడదు, అయినా వీడు గుర్తొస్తే చాలు ఎక్కడ లేని చిరాకంతా కనిపిస్తుంది నా మొహంలో అని తన చేతిలో ఉన్న హాకీ స్టిక్ పడేసి మిర్రర్లో ఎర్రపడ్డ తన ఫేస్ని చూసి, కాసేపు మెడిటేషన్ చేస్తే గానీ నాకు ఈ చిరాకు పోదు అని విసుగ్గా యోగా మ్యాట్ తీసుకొని బాల్కనీలో ఫ్లోర్ మీద వేసి ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటూ మెడిటేషన్ స్టార్ట్ చేస్తుంది. 10 నిమిషాల మెడిటేషన్ తర్వాత మైండ్ పూర్తిగా రిలాక్స్ అవ్వడంతో చిరునవ్వుతో కళ్ళు తెరిచి చూసిన ఆద్యకి తనకి ఇంచు గ్యాప్ కూడా ఇవ్వకుండా కూర్చొని 2 చంపల కింద చేతులు పెట్టుకొని నవ్వుతూ తన వైపే చూస్తున్న జైని చూసి, ఆ నేను నిన్ను తలుచుకోలేదు కదరా విలన్, మళ్ళీ ఎందుకు వచ్చావు, వెళ్ళు 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 అని మళ్ళీ కళ్ళు మూసి అరుస్తూ నెమ్మదిగా ఒక కన్ను తెరిచి చూసిన ఆద్యకి అక్కడ తను తప్ప ఎవ్వరూ కనిపించరు. టైమ్ గాడ్, వెళ్ళిపోయాడు అని ఊపిరి తీసుకుంటూ, నాకు మరీ హాలోజినేషన్ ఎక్కువైపోయింది, అర్జెంటుగా హాట్ వాటర్తో బాత్ చేస్తే తప్ప ఈ తలనొప్పి తగ్గేలా లేదు అనుకుంటూ తన రూమ్ డోర్ లాక్ చేసి 15 నిమిషాల తర్వాత నీస్ వరకు ఉన్న బాత్రూంలో బయటకు వస్తుంది. తన మిర్రర్ ముందున్న హెయిర్ డ్రైయర్ని తీసుకుని హెయిర్ డ్రై చేస్తూ ఎవరో తనని పట్టి పట్టి చూస్తున్నట్టు అనిపించడంతో తన కళ్ళను భూచక్రంలాగా చుట్టూ తిప్పుతూ వెనక్కి తిరిగి చూసిన ఆద్యకి తన రూమ్లో ఎవరూ కనిపించరు. ఇదేంటి ఎవరూ లేరు, మరి నాకేంటి ఎవరూ నన్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది, ఛా ఇవాళ ఏంటో అంత పిచ్చి పిచ్చిగా ఉంది, మార్నింగ్ ఆ మెంటలోని తలుచుకున్నా కదా, ఆ ఎఫెక్టే ఇంకా తగ్గలేదు,
అని ఆ బాత్రూమ్ తీస్తూ ఉన్న టైంకి మొబైల్ రింగ్ అవ్వడం వినిపించడంతో వెంటనే ఆగిపోతుంది. తన బెడ్ పక్కనే ఉన్న టేబుల్ మీద ఉన్న మొబైల్ తీసుకొని చూసిన ఆద్యాకి తన మొబైల్కి ఏ కాల్ రాకపోవడం స్ట్రేంజ్గా ఉంటుంది. అదేంటి ఇందాక రింగ్ అయింది కదా అని ఆలోచిస్తున్న ఆద్యాని చూసిన జై కటన్ వెనుక దాంకొని ఆద్యాని కన్ఫ్యూజ్ చేసి ఆడుకోవడం బాగా నచ్చుతుంది. అందుకే ఆద్య ఎక్స్ప్రెషన్కి నవ్వొస్తుంటే కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. గార్డెన్లో నిల్చుకుని అమర్ కాల్ అయ్యాక చుట్టూ చూస్తూ ఉన్న జైకి ఆద్యాను అలా చూడగానే మతిపోతుంది. తననే మైమర్పించి చూస్తూ ఉన్న జైకి ఎందుకు ఆద్యతో ఆడుకోవాలి అనిపిస్తుంది. అనుకున్నదే తరువుగా వెంటనే ఎవరూ చూడకుండా దాక్కొని తరువాత ఇంట్లోకి వచ్చి అర్జెంట్ మెయిల్ పంపాలి పైకి వెళ్తున్నట్టు అందరికీ చెప్పి ఆద్య రూమ్ ఎక్కడో వెతుక్కొని మరీ వచ్చి తనకు కనిపించకుండా మాయమవుతూ సక్సెస్ఫుల్గా ఆద్యకి పిచ్చి పట్టించి ఇప్పుడు కటన్ వెనుక దాక్కొని నవ్వుకుంటూ ఉంటాడు. మొబైల్ వైపు చూస్తూ ఉన్న ఆద్యాకి ఇందాక రింగ్ టోన్ గుర్తు రావడంతో ఎస్ అది నా రింగ్ టోన్ కాదు, సో ఇక్కడ ఎవరో ఉన్నారు అని తనకి క్లారిటీ వస్తుంది. పైగా ఇందాక జై మీదున్న కోపంలో అబ్జర్వ్ చేయలేదు, కానీ తనకి మెన్స్ పర్ఫ్యూమ్ స్మెల్ ఇప్పుడు బాగా తెలుస్తూ ఉంటుంది. ఇది డాడ్ పర్ఫ్యూమ్ స్మెల్ కూడా కాదు. మేడ్స్ నా రూమ్కి వచ్చినా ఇంతసేపు నాకు కనిపించకుండా ఉండరు, సో ఎవరో వచ్చారు అని డోర్ ఓపెన్ చేసి బయటకు చూసిన ఆద్యాకి ఆ ఫ్లోర్ మొత్తం ఖాళీగా కనిపిస్తుంది. సో మేడ్స్ ఎవరూ రాలేదు అంటే ఎస్ వాడే ఆ విలన్. నన్ను కావాలని కన్ఫ్యూజ్ చేసి నాతో ఆడుకుంటావా, చెప్తా నీ పని అని పళ్ళు నూరుతూ రూమ్ మొత్తం జాగ్రత్తగా ఇంచ్ టు ఇంచ్ అబ్జర్వ్ చేస్తూ ఉన్న ఆద్యాకి కర్టెన్స్ అలా గాలికి ఎగురుతూ ఉండడం వల్ల జై షూ కనిపించడం చూసి చచ్చవరా నా చేతిలో అనుకుంటూ తన టేబుల్ దగ్గరున్న ఇంకు బాటిల్ తీసుకొని ఆ చేతిని వెనక్కి పట్టుకొని కర్టెన్ ముందుకు వచ్చి నిల్చుకుంటుంది. ఇదేంటి ఏ సౌండ్ రావడం లేదు, మనం ఇచ్చిన ట్రీట్మెంట్కి పిచ్చి పట్టి తలను ఏమన్నా గోడకేసి బాధేసుకుంటుందా ఏంటి అని నవ్వుకుంటూ కర్టెన్స్ బయట కొంచెం తలబెట్టి చూసిన జైకి తనకు ఎదురుగా పూనకం వచ్చిన అమ్మోరిలాగా చూస్తూ కనిపిస్తుంది ఆద్య. వామ్మో ఇది కనిపెట్టేసింది, ఎలాగోలా కవర్ చేసి ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వాలి అనుకుంటూ ఏంటి మిర్చి మళ్ళీ తలుచుకున్నావు, ఇలా మళ్ళీ నీ కళ్ళ ముందుకు వచ్చేసాను, ఒకసారి కళ్ళు మూసుకో మళ్ళీ మాయమైపోతాను, నాకు చాలా అర్జెంట్ వర్క్స్ ఉన్నాయే వెళ్ళాలి, ఒకసారి కళ్ళు మూసుకో. నేను కళ్ళు మూసుకోవడం కాదురా, ఆగు నీ కాళ్ళు విరిచేస్తాను అని జై షర్ట్ పట్టుకొని లాగి ఫోర్స్గా బెడ్ మీదకు తొయ్యడంతో జై వెళ్ళి బెడ్ మీద పడతాడు. ఆద్య ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి జై మీదకి వెళ్ళి అటొక్కాలు ఇటొక్కాలు వేసి కూర్చొని జుట్టు గట్టిగా పట్టుకొని నాతోనే గేమ్స్ ఆడుతావా యూ ఈడియట్, ఇవాళ నిన్ను వదలనురా అని చెప్పి జుట్టు గట్టిగా పట్టుకొని లాగుతూ ఉంటుంది. ఓసే డెవిల్ వదలవే, అబ్బా బాగా నొప్పిగా ఉంది, అలా లాగవాకు, ఇట్స్ రియల్లీ పెయినింగ్. నొప్పిగా ఉండాలనే కదరా లాగుతుంది ఫాల్తూ, ఇవాళ నా చేతిలో చావడానికే నా రూమ్కి వచ్చావు, నైట్ పార్టీలో నన్ను ఫోర్స్గా కిస్ చేస్తావా, ఎలా చేస్తావరా అలాగా, నా పర్మిషన్ అక్కర్లేదా అంటూ కోపంగా జై చుట్టు పట్టుకొని ఊడొచ్చేలాగా లాగుతుంది. నన్ను అనవసరంగా గెలికావు, అనుభవించవే అంటూ ఆద్య మెడ పట్టుకొని దగ్గరికి లాక్కొని ఆద్య లిప్స్ని వదలకుండా కొరికేస్తూ ఉంటాడు. అంటే మనవాడు ముద్దుని కూడా ఒక యుద్ధంలాగా చేస్తాడన్నమాట. ఉప్పగా తన నాలుగుకి తగులుతూ ఉన్న బ్లడ్ని చూసి నవ్వుతూ ఆద్యాని వదిలేయడంతో ఆద్య మిర్రర్లో ఉన్న తన లిప్స్ని చూసుకొని నిన్న బైట్ చేసిన చోటే మళ్ళీ బైట్ చేయడం వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంటే కాటన్తో లిప్స్ని క్లీన్ చేసి తన వైపే సీరియస్గా చూస్తూ ఉంటుంది. మనతో పెట్టుకోకు అని ఆద్యాకి యాటిట్యూడ్ లుక్ ఇచ్చి నలిగిన తన డ్రెస్ సెట్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ దిస్ కిస్ అని కన్ను కొట్టి వెళ్తున్న జైని ఒళ్ళు మండుతుంటే జై స్ట్రగ్ పట్టుకొని వెనక్కి లాగి తన కళ్ళల్లోని కోపాన్ని మొత్తం తన కాళ్ళల్లోకి తెచ్చుకొని జైను ఫోర్స్గా చెప్పుకోలేని చోట ఒక కిక్కిచ్చి జైను తన రూమ్ నుండి బయటకు నెట్టేసి డోర్ లాక్ చేస్తుంది. అమ్మా చంపేసిందిరా బాబోయ్ అని తన్నిన చోటు రుద్దుకుంటూ దీనికి కొట్టడానికి ఏ ప్లేసు దొరకలేదా అంటూ నొప్పికి పైకి కిందకి ఎగురుతూ ఉన్న జైను అప్పుడే అక్కడికి వచ్చిన అమర్ విచిత్రంగా చూస్తూ ఉంటాడు. ఏంట్రా జై ఇది ఏ టైప్ ఆఫ్ డ్యాన్స్, సాల్సా కాదు, రాక్ అండ్ రోల్ కూడా కాదు, మరి స్టిఫ్ డ్యాన్సా అని పిచ్చిమొహం వేసుకొని అడుగుతాడు అమర్. నీ అబ్బో ఇక్కడ నొప్పికి నాకు టాప్ టు బాటమ్ అదురుతూ ఉంటే నీకు డ్యాన్స్ లాగా కనిపిస్తుందా, నోరు మూసుకొని ఫాస్ట్గా వెళ్ళి ఐస్ బ్యాగ్ తీసుకొని రా ఫాస్ట్. ఏమైంది జై, ఎందుకలా నిల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నావు, నీ మొహం ఎందుకు ఎర్రగా ఉంది అంటూ అప్పటి వరకు నవ్వుతూ ఉన్న అమర్ జాగ్రత్తగా జైను అక్కడే హాల్లో ఉన్న సోఫాలో కూర్చోబెడుతూ నెమ్మదిగా అడుగుతాడు. జై నెమ్మదిగా సోఫాలో కూర్చొని ఉందిగా పొట్టిది
తన వల్లే ఇలా అయ్యింది, దాన్ని ఏదో ఒకటి చేస్తే తప్ప నాకు ప్రశాంతత ఉండదు అని పళ్ళు నూరుతూ చెప్తాడు. పొట్టిదా? ఇక్కడ పొట్టి వాళ్ళు ఎవరున్నారు? అందరూ బాగానే హైట్ ఉన్నారుగా. రే ఫాల్తూ, దెబ్బ నాకు తగిలితే చిప్పు నీకు దొబ్బిందా ఏంటి? నేనంటుంది ఆద్య గురించి. హో తన? అరే తను క్యూట్గా బటర్ఫ్లై లాగా ఎంత బాగుంటుంది, అలాంటి తనను పొట్టి అంటావేంట్రా? అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మాయాని అడిగితే వర్క్లో ఉన్నాడు అంది. వీకెండ్స్ నీకు వర్క్ చేసే మూడ్ ఎక్కడుంటుంది? నీ గర్ల్ ఫ్రెండ్స్తోనే సరిపోతుంటే నువ్వు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడమే వింత అనుకుంటే పైగా వీకెండ్స్లో వర్క్ అని నవ్వుతూ ఉంటాడు అమర్. వాడు అసలే బాగా కాలిపోయి ఉన్నాడు, మళ్ళీ పెట్రోల్ పోసావు, అనుభవించరా అమర్. అమర్ని చూసిన జై ఈడ్చిపెట్టి కొట్టడమే కాకుండా కుక్కని తన్నినట్టు తన్ని బాగా చిరాగ్గా ఉన్నాను, మళ్ళీ దాన్ని డబల్ చెయ్యకు, వెళ్ళి ఐస్ బ్యాగ్ తీసుకుని రా అని సీరియస్గా చెప్పగానే అమర్ చెంపల మీద రుద్దుకుంటూ అదేదో నార్మల్గా చెప్పొచ్చు కదరా, అనవసరంగా ఇటు వచ్చాను అని గొనుక్కుంటూ కిందకి వెళ్ళి ఐస్ బ్యాగ్ తీసుకుని వచ్చి జైకి ఇవ్వగానే ఆ ఫ్లోర్లోనే ఉన్న రూమ్లోకి వెళ్ళి పెయిన్ తగ్గే వరకు ఐస్ బ్యాగ్ పెట్టుకొని పెయిన్ కాస్త తగ్గాక డ్రెస్అప్ అయ్యి అమర్తో పాటు కిందకి వెళ్ళి అందరితో జాయిన్ అవుతాడు. ఇటు ఆద్య కూడా తన కోపం తగ్గాక మళ్ళీ ఫ్రెష్ అయ్యి బ్యూటిఫుల్గా ఉండే బ్లాక్ కలర్ క్యూట్ టాప్లో రెడీ అయ్యి కిందకు వస్తుంది. హాల్లో కనిపిస్తూ ఉన్న వినయ్ ఫ్యామిలీని చూసిన ఆద్య నవ్వుతూ హాయ్ మావయ్య అంటూ చిరునవ్వుతో వినయ్ వైపు వెళ్తూ ఉండగా వదినా అంటూ సుడిగాలిలాగా వచ్చి చుట్టేస్తుంది మాయ. హాయ్ మాయా అంటూ తనకి నవ్వుతూ హక్ చేసుకుంటూ సీరియస్ లుక్స్ ఇస్తున్న జై వైపు అంతే సీరియస్గా చూస్తుంది. అది చూసిన అమర్ రే ఏంట్రా ఇది, ఆద్య అంత కోపంగా చూస్తుంది, అసలు మీ ఇద్దరి మధ్య ఈ కోల్డ్ వార్ ఏంటి అని నెమ్మదిగా అడుగుతాడు. ఇప్పుడు నీకు అది అంత అవసరమా అన్నట్టు చూస్తూ ఉన్న జై ఎక్స్ప్రెషన్ చూసి ఇందాక జై కొట్టింది గుర్తు చేసుకొని మళ్ళీ జైతో కొట్టించుకునే ఓపిక లేక ఇంకా తనకి కనిపించని మాన్యా కోసం కళ్ళతోనే వెతుకుతూ ఉంటాడు. వదినా నైట్ ఎందుకలా పార్టీ మిడిల్లో వెళ్ళిపోయావు? అట్లీస్ట్ వెళ్తున్నా అని కూడా చెప్పలేదు. నేను చాలా ఫీల్ అయ్యాను తెలుసా. నీ కాల్ చేద్దామంటే నీ నెంబర్ కూడా లేదు. ఫస్ట్ నీ నెంబర్ ఇవ్వు అంటూ తన మొబైల్ తీసుకుంటూ అడుగుతుంది. సారీ మాయా, సడన్గా హెడేక్ వచ్చింది, అందుకే అలా వెళ్ళిపోయాను, ఎదిగో నా నెంబర్ అంటూ తన నెంబర్ చెప్పడంతో మాయాతో పాటు జై కూడా ఎవరు చూడకుండా తన మొబైల్లో ఆద్య నెంబర్ పొట్టి అని సేవ్ చేసుకుంటాడు. నీతో చాలా మాట్లాడాలి వదినా అంటూ వినయ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ వినయ్తో జోక్స్ వేసుకుంటూ సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి ప్రతాప్ వర్మ కూడా రావడంతో ఆద్య నవ్వుతూ వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని ఇప్పుడే వస్తున్నారా తాతయ్య అని నవ్వుతూ అడుగుతుంది. లేదమ్మా, చాలాసేపు అవుతుంది, కాళ్ళు అలా నొప్పిగా ఉంటే అలా గార్డెన్లో వాక్ చేస్తూ ఉన్నానంతే అంటూ ఆద్యను తన పక్కనే కూర్చోబెట్టుకుని నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంటికి పిలవగానే సరిపోతుందా? వచ్చిన గెస్ట్లకి అట్లీస్ట్ వాటర్ కూడా ఇవ్వడం నేర్పలేదా నీకు అని ఆద్య వైపు సీరియస్గా చూస్తూ అడుగుతాడు జై. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న ఆద్య జై వాయిస్కి తన వైపు సీరియస్గా చూస్తూ ఇచ్చిన ట్రీట్మెంట్ సరిపోలేదా అనుకుంటూ చెప్తారని సంగతి అని తన వైపే కోపంగా చూస్తూ అయ్యో సారీ జయధీర్ వర్మ గారు, ఇప్పుడే తీసుకుని వస్తాను అని చెప్పి కిచెన్ వైపు వెళ్తుంది. జై ఎందుకు నువ్వు కావాలని ఆద్యాన్ని టార్గెట్ చేస్తున్నావు అని సీరియస్గా వినిపించిన ప్రతాప్ వాయిస్కి హబ్బా తాతయ్య, నేను తనతో కావాలని అలా అన్నాను, అయినా మాకు ఇవి చిన్నప్పటి నుండి మామూలే, జస్ట్ చిల్. అప్పుడంటే చిన్నవాళ్ళు, బట్ నౌ యువర్ గ్రోన్ అప్, సో డోంట్ బిహేవ్ లైక్ కిడ్ అంటూ మహదీర్ రావడంతో ఆ టాపిక్ అక్కడితో కట్ చేస్తాడు. వినయ్ కూడా జై కావాలని ఆద్యాన్ని ఏడిపిస్తున్నాడు అని అర్థం చేసుకొని వీళ్ళ మధ్య కోపం తప్ప ప్రేమ లేదని ఫిక్స్ అయ్యి జైకి హరిణి అంటే నిజంగా ఇష్టం ఉంటే ఇద్దరికి మ్యారేజ్ చేయాలని అనుకుంటూ ఉంటాడు. మాయ జై వైపు సీరియస్గా చూస్తూ అక్కడి నుంచి స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళడం జై చూస్తూనే ఉంటాడు కానీ ఏమీ మాట్లాడు. అది చూసిన అమర్ ఏంటో కొరియన్ డ్రామా వితౌట్ సబ్ టైటిల్స్ చూస్తున్నట్టుంది అని పెదవి విరిచి మొబైల్ చూసుకుంటూ ఉంటాడు. ఆద్య కోపంగా కిచెన్లోకి వెళ్ళి మాన్యాతో హాల్లో జరిగిందంతా చెప్పి నువ్వు చిల్లీ పౌడర్ ఒక గ్లాస్ తీసుకొని రా అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కూల్ వాటర్ బాటిల్ తీసుకొని వెయిట్ చేస్తూ కూర్చుంటుంది. మాన్య కాసేపటికి చిల్లీ పౌడర్తో పాటు 2 గ్లాసెస్ తీసుకుని వచ్చి అవి ఆద్య ముందు పెడుతూ నవ్వుతూ ఉంటుంది. ఏయ్ రెండెందుకు, నాకు ఒకటి చాలు, నా రివెంజ్ ఆ జై మీద మాత్రమే. బట్ నా రివెంజ్ ఆ జై తోక మీద, అందుకే 2 తెచ్చాను, 1 షాట్కి 2 బర్డ్స్. ఆద్య మాన్య వైపు చూస్తూ నువ్వు చెప్తుంది అమర్ గురించా అని డౌట్గా చూస్తూ అడుగుతుంది. ఎస్ వాడే, లేట్ చేయకు మళ్ళీ ఎవరైనా వస్తారు అని తొందర చేయడంతో ఆద్య కూడా ఫాస్ట్గా ఒక్కో గ్లాస్లో 6 స్పూన్స్ చిల్లీ పౌడర్ మిక్స్ చేసి బోనస్గా 4 స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేసి దీన్ని జాగ్రత్తగా లోపల పెట్టేసాయి అని మాన్యాకి చెప్పి
కూల్ వాటర్ యాడ్ చేసి వాటిని రెడ్ యాపిల్ జ్యూస్ లాగా కలరింగ్ ఇచ్చి ఆ ట్రే తీసుకుని జై ముందుకు వచ్చి నిల్చుకుంటుంది. గుడ్, ఆ మాత్రం భయం ఉండాలి అని యాటిట్యూడ్గా చెప్పి తను ఒక గ్లాస్ తీసుకొని మరొక గ్లాస్ అమర్కి ఇస్తున్న జైని చూసి ఆద్య వెనకనే వచ్చిన మాన్య వాళ్ళు చూడకుండా హైఫై ఇచ్చుకొని నవ్వుకుంటూ ఉంటారు. పాపం జై అమర్ వాళ్ళ పరిస్థితి ఏంటో చూడాలి నెక్స్ట్. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.